అధికారం కోసం దిగజారే కేసీఆర్. చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కథరా బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు కేసీఆర్, ఇట్లా చేసిండ్రు ఎవరైనా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటికి ఇంట్లో వండుకొని, ఫామ్ హౌస్ల చుట్టూ ఇంట్లో వండుకొని అందరూ తిప్పుకోవడం కాదు. దాంట్లో కుట్రలు పేలిస్తే ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నా. ఇలాంటి పనికిమాలిన నాయకుల్ని ముందు పెట్టుకొని ఇలా నువ్వు మళ్ళీ రాజ్యానికి వస్తా అనేది ఒక పొంకన నాకు అర్థం కావట్లేదు. పనికి రాని చెప్తున్నా కేసీఆర్, ఇది నీకే హెచ్చరిక. నువ్వు ఎక్కడైనా ఉండను, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ఎక్కడైనా ఉండు. ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని చేతలు చేస్తే నిన్ను కూడా తరిమి కొడతారు, గుర్తుపెట్టుకో. నువ్వు విపక్ష నాయకుడు అయినవు, అసెంబ్లీకి రావు, తుర్రుమనిపోయి ఫామ్ హౌస్లో అంటారు. మొన్న ఒక ఆయన అంటుండీడ, పులాట వ్యవసాయ క్షేత్రంలో పడినదట. పులాట చేతగాక వ్యవసాయ క్షేత్రంలో పడినది, చేతగాక. కానీ ఇలాంటి యొక్క సంఘ విద్రోహ శక్తుల్లాగా బీఆర్ఎస్ కనుక చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం కామ్గా కూర్చోదు, ఊరుకోదు. ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోదు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడతా అంటే ఊరుకోదు. నిన్న హరీష్ రావు మాటలు మాట్లాడుతున్నాడు, డ్రైవర్ను సస్పెండ్ చేసిందని. అరే మీరు ప్రతి ఒక్కరు రెచ్చగొడుతున్నారా బాబు? మీరు కేటీఆర్ ఒక వర్గాన్ని, హరీష్ రావు ఒక వర్గాన్ని, మీ పార్టీలో నడుపుకున్న కవిత ఒక వర్గాన్ని, మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టేది కేసీఆర్. రింగు మాస్టర్ అంటోడు కేసీఆరే. కేసీఆర్ అంటోనికి తెలియకుండా ఏ పదాలు రావు, ఏ యొక్క చేష్టలు చేయరు. మీ చేతగాని మీకు తెలుసు, మీ స్టామినా ఎంతో తెలుసు, ఉద్యమంలో మీ యొక్క గరిబ ఎంతో తెలుసు, మీరు ఏం చేయగలుగుతారో తెలుసు. మీరు పనులు చేసి కూడా ఇతరుల మీదకి నెట్టగల సామర్థ్యం ఉన్నవాళ్ళు మీకు మాకు తెలుసు. కాబట్టి కేసులు పెట్టకుండా ఇప్పుడు ఏంది సింగరేణి భవన్ పేల్చేస్తా అంటే, లేకపోతే పట్టాలను పేల్చేస్తామంటే ఆ మంచిదయ్యా నువ్వు పేల్చున్నాయన అని చెప్పి ప్రభుత్వం కూర్చుంటా. అది అట్లా కూర్చుందని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అని అట్లా కూర్చుంటుందా? కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన సందర్భం ఉంటుంది. కేసీఆర్ నీ కొడుకు, నీ అల్లుడు చేయలేకపోతుందని చెప్పి ఇక నీకు మళ్ళా థర్డ్ జనరేషన్ చెంచాలందరినీ తెర మీదకి తీసుకొచ్చినా సరే, ఇలా మేము ఈ స్థితి ఎందుకు వచ్చినామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఫస్ట్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే